మార్నింగ్ షో అయింది. విజేంద్ర ప్రసాద్, అమ్మ గణేష్ థియేటర్లోంచి బయటికొచ్చారు. లంచ్ టైం దాటిపోయినా ఇద్దరు ఆకలి అనేదే మర్చిపోయారు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉన్నారు. వసంత కోకిల సినిమా వాళ్ళనలా కుదిపి పారేసింది. అబ్బా, క్లైమాక్స్ ఏముంది గణేష్, గుండెల్లో గుణపం పెట్టి పొడిచేసినట్టుగా ఉంది అన్నారు విజేంద్ర ప్రసాద్. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు గురూజీ అన్నాడు గణేష్ తదాత్మకంగా. ఎందుకు రావు, మనమే చేద్దాం. ఈ క్లైమాక్స్ని ఇంటర్వెల్ చేసి ఓ కథ చేద్దాం అన్నారు విజేంద్ర ప్రసాద్. సూపర్ గురూజీ, మీరన్నారే గుండెల్లో గుణపం అని, మన కథలో హీరోయిన్ కూడా హీరోని గుండెల్లో గుణపంతో పొడిచేస్తున్నట్టుగా ఇంటర్వెల్ చేద్దాం, ఉత్సాహపడిపోయాడు గణేష్. చా అదేంటి, అలా బాగోదు అన్నారు విజేంద్ర ప్రసాద్. లేదు గురూజీ, మీరు చెయ్యండి, బాగుంటుంది అన్నాడు గణేష్. విజేంద్ర ప్రసాద్ స్టోరీ రైటర్గా బిజీగా ఉన్న సమయం అది. ఆయనకు 4 అసిస్టెంట్లు. వాళ్ళల్లో అమ్మ గణేష్ చాలా చురుకు. కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించినా కరెక్టుగా చెబుతాడు. అందుకే విజేంద్ర ప్రసాద్కి గణేష్ అంటే గురి. 3 రోజుల తర్వాత మళ్ళీ సిట్టింగ్. గణేష్ ఎంతకీ గుణపాని వదలడే. చివరికి విజేంద్ర ప్రసాద్ సరే అన్నారు. హీరోయిన్ గుణపంతో పొడిచిందంటే అదేదో పెద్ద అపార్థం ఏర్పడి ఉండాలి. అది ఏ పరిస్థితిలో జరిగిందనే రూటులో ఆలోచించుకుంటూ కథ అల్లడం మొదలుపెట్టారు విజేంద్ర ప్రసాద్. చకచకా స్క్రిప్టు రెడీ అయింది. బ్యాక్డ్రాప్ కూడా కొత్తది దొరికింది. కేరళ, అక్కడ ప్రకృతి వైద్యం ఫేమస్. ఓ పని మీద హీరో జబ్బు ఉందని నటించి అక్కడికి వెళ్తాడనమాట. టైటిల్ కూడా ఓకే, సింహాద్రి. 3 హీరోయిన్లు. ఈ కథ ఎవరికి రాసి పెట్టి ఉందో. బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషనల్లో సినిమా. మేడికొండ మురళీకృష్ణ ప్రొడ్యూసర్. చాలా కథలు వింటున్నారు. విజేంద్ర ప్రసాద్ను పిలిచారు. బాలకృష్ణకు 2 సూపర్ హిట్ స్టోరీలు ఇచ్చాడాయన. బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి. బి గోపాల్కు సింహాద్రి కథ వినిపించారు విజేంద్ర ప్రసాద్. గోపాల్కు నచ్చినట్టే ఉంది, కానీ బాలకృష్ణకు ఎంతవరకు యాప్టు అవుతుందో డౌట్. ఇక ఈ కథను ఏ హీరో కరుణిస్తాడో. ఎన్టీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏంటిది, అసలు ఏం జరుగుతుంది, తనకేం అర్థం కావడం లేదు. వి దొరసామిరాజు ఫేమస్ డిస్ట్రిబ్యూటర్, పెద్ద నిర్మాత. తొలి సినిమా నిన్ను చూడాలని చేస్తున్నప్పుడే తనతో సినిమా చేస్తానని అడ్వాన్స్ ఇచ్చారు. పవన్ శ్రీధర్స్ అనే తమిళ దర్శకుడితో కథ వినిపించారు. క్లాస్ టచ్ ఉన్న కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ అది. అంతా ఓకే, కానీ నాగా సినిమా తర్వాతే ఆయనకు డేట్స్. తీరా సినిమా మొదలు పెట్టే టైంకి తన ఇమేజ్ మొత్తం మారిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1 ఆది దెబ్బతో తాను మాస్ స్టార్ అయిపోయాడు. క్లాస్ సినిమాలు చెయ్యలేడు, చెయ్యకూడదు కదా. కానీ ఇక్కడేమో ముందే కమిటీ అయిన కథ. దొరసామిరాజును ఇబ్బంది పెట్టకూడదు. అందుకే అయిష్టంగానే ఆ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. కొంతవరకు అయ్యాక దొరస్వామిరాజుకే డౌట్ వచ్చింది. తన అదృష్టం, ఆయన్నే ఆపేద్దామన్నాడు. మళ్ళీ కొత్త కథ, కొత్త డైరెక్టర్. ఉదయ్ శంకర్ వచ్చాడు. కలిసుందన్రా లాంటి పెద్ద హిట్ తీసినవాడు. కానీ అతని దగ్గర ఇమిడియట్గా కథ లేదు. ముందు సాంగ్స్ తీద్దాం, ఈలోగా కథ చేసేస్తా, టైటిల్ కుర్రోడు అని అరచేతిలో సినిమా చూపించాడు. సరే ఓకే, 2 సాంగ్స్ తీసేశారు. ఈలోగా కథ రెడీ చేసి వినిపించాడు ఉదయ్ శంకర్. వర్కౌట్ కాదు. మళ్ళీ కథ మొదటికి. ఎన్టీఆర్ కథలు వింటున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 50, 80, 90, 100 వింటూనే ఉన్నాడు. విసుగొస్తుంది, కానీ తప్పదు. తనకిది టప్ టైం. అల్లర్రాముడు, నాగా సినిమాలు నాట్ సాటిస్ఫైడ్. ఈసారి ఖచ్చితంగా ఇట్టు సినిమా కావాల్సిన పరిస్థితి. లేకపోతే తాను రేసులో ఉండడు. దానికి తోడు తనను నమ్మి దొరసామిరాజు ఇప్పటికే 2 సినిమాలు ప్రాజెక్టు ఎక్కించి 3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. విఎంసి సంస్థను ముంచేశాడనే బ్యాడ్ నేమ్ తనకు రాకూడదు. అందుకే ఆయనకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఇది ఎన్టీఆర్ స్ట్రెస్. సేమ్ ఇలాంటి స్ట్రెస్లోనే ఉన్నాడు రాజమౌళి. డైరెక్టర్గా ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ డూపర్ హిట్. కానీ ఆ సక్సెస్ను ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షకుడు. దాంతో క్రెడిట్ అంతా ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఫీల్ అవ్వాలో ఫీల్ కాకూడదో తెలియని సందిగ్ధావస్థ. తనను తాను ప్రూవ్ చేసుకోవాలని కసి రాజమౌళికి. కె రాఘవేంద్రరావు పిలిచి సెకండ్ సినిమా ఆఫర్ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి కె సూర్యప్రకాష్ నీతో సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఆ తర్వాత అతనితో రాజమౌళి సినిమా చేయాలి. రాజమౌళి, విజేంద్ర ప్రసాద్ కూర్చొని ఓ ఫ్యాంటసీ కథ తయారు చేశారు. హెవీ బడ్జెట్ కావాలి. ఈలోగా నీతో సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది.
దాంతో ఈ ప్రాజెక్టు డైలమాలో పడింది. పాపం రాజమౌళి ఇప్పుడేం చెయ్యాలి? ఆ రాత్రి బొబ్బిలి సింహం సినిమా చూస్తున్నాడు ఎన్టీఆర్. ఖాళీ దొరికినప్పుడల్లా తాత పెద్ద ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణ సినిమాలు చూడడం ఎన్టీఆర్కు అలవాటు. బొబ్బిలి సింహం అంతకుముందు చూసినా ఈ రోజెందుకో బాగా కనెక్ట్ అయిపోయాడు. చేస్తే గీస్తే ఇలాంటి సినిమా చేయాలి. అటు ఫ్యామిలీని ఇటు మాస్ని ఆకట్టుకోవచ్చు. టైటిల్లోకి వెళ్ళి రైటర్ ఎవరో చెక్ చేశాడు ఎన్టీఆర్, విజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ డే ఆయనకు కబురు వెళ్ళింది. సార్, బొబ్బిలి సింహం లాంటి కథ కావాలి. డైరెక్టుగా పాయింట్లోకి వచ్చేశాడు ఎన్టీఆర్. విజేంద్ర ప్రసాద్ చాలా కూల్గా ఓ కథ చెప్పాడు, నచ్చలేదు. ఇంకో కథ చెప్పాడు, నచ్చలేదు. మరో కథ చెప్పాడు, నచ్చలేదు. 4వ కథ, 5వ కథ, ఫలితం లేదు. ఫైనల్గా విజేంద్ర ప్రసాద్ తన అముల పొదులోంచి బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. సింహాద్రి. ఇది రాజమౌళి చేద్దామని పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అంటూ రాజమౌళినే పిలిచి కథ చెప్పమన్నాడు. మామూలుగా ఎన్టీఆర్ కథ వింటూనే తెగ అల్లరి చేస్తుంటాడు. అలాంటి వాడు ఈ కథ వింటూ చాలా కాము అయిపోయాడు. అతనికి మాట రావడం లేదు. ఆకలి మీద ఉన్నవాడికి పంచభక్ష పరమన్నంలా దొరకడం అంటే ఇదే. ఇలాంటి కథే కావాలి. వెంటనే రాజమౌళిని గట్టిగా అగ్గు చేసుకున్నాడు. మనమిద్దరం సింహాద్రి చేస్తున్నాం అని అనౌన్స్ చేసేశాడు ఎన్టీఆర్. ఈరోజు 2002 నవంబర్ 13. డిసెంబర్ 20 నుంచి ఎన్టీఆర్ డేట్లు ఇచ్చేశాడు. అంటే 5 వారాల్లో డైలాగ్స్ రెడీ చేయాలి. కాస్టింగ్ అండ్ క్రూ ఫైనల్ చేసేయాలి. పాటలు సిద్ధం చేయాలి. రాజమౌళి కసిమీద ఉన్నాడు. 24 గంటలు పనిచేస్తున్నాడు. స్క్రిప్టులో చిన్నా చితక మార్పులు ఉంటే సరిచేస్తున్నాడు. 3 హీరోయిన్లు అవసరం లేదు, ఒకరు కట్. బ్రేవ్ హార్ట్లో హీరోయిన్ విలన్ పీక కోసి చంపడం, ఆ తర్వాత హీరో విలన్ని చంపడం, ఈ 2 సీన్లు రాజమౌళికి చాలా ఇష్టం. అలాంటి సీన్ ఈ స్క్రిప్టులో కుదిరింది. సీతను చంపే సీన్ షూటింగ్కి వెళ్లే టైంకి గంగోత్రి, విశ్వనాథ్, ఎం రత్నం ఇద్దరు డైలాగ్ రెడీ చేసేశారు. పెద్దన్నయ్య కీరవానికి మొత్తం స్టోరీ నెరేట్ చేశాడు రాజమౌళి. ముందు ప్రాజెక్టు కోసం కొన్ని పాటలు చేశాం, అవి వాడదామా అడిగారు కీరవాణి. రాజమౌళి ఆ పాటను విన్నాడు. ఒకే ఒక పాట విపరీతంగా నచ్చేసింది. ఈ పాట ఒకటి తీసుకుందాం, మిగిలినవన్నీ ఫ్రెష్గా చేద్దాం అని చెప్పాడు రాజమౌళి. ఆ పాటే నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోల బుడ్డి. డిసెంబర్ 20న షూటింగ్ స్టార్ట్ అయింది. అన్ని పెద్ద పెద్ద షెడ్యూల్స్. హైదరాబాద్, కేరళ, వైజాగ్ ఇలా చాలా చోట్ల తీశారు. కాస్టింగ్ పెద్దదే. రికార్డింగ్ కోసం కీరవాణి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే స్క్రిప్టులో అంత స్కోప్ ఉంది. తమ్ముడు కళ్యాణ్ మాలిక్ ఆయనకు హెల్పింగ్ హ్యాండ్. సింగమలై బీజిఎం ఐడియా కళ్యాణిదే. 130 వర్కింగ్ డేస్, 8 కోట్ల బడ్జెట్, టోటల్ అవుట్పుట్ రెడీ. సింహాద్రికి ఎక్కడ లేని క్రేజ్. 13.5 కోట్ల బిజినెస్ అయింది. 2003 జూలై 9న బాక్సాఫీస్ దగ్గర ఓ సునామీ. ఎక్కడ చూసినా సింహాద్రి ప్రస్తావనే. పాత రికార్డులన్నీ చల్లా చెదురు. ఈ దెబ్బతో రాజమౌళి సత్తా ఏంటో తెలిసొచ్చింది. ఎన్టీఆర్కు కరెక్ట్ కథ దొరికితే ఎలాంటి రికార్డులు పడతాయో చెప్పేందుకు ఇదే పెద్ద ఎగ్జాంపుల్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. బాయ్ ఫ్రెండ్స్. ఇది సింహాద్రి సినిమా వెనుక ఉన్న కథ.